UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అన్న ముచ్చట ఏంటంటే మీరు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వీరేశం అన్న అంటే ఎవరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. మీ ముందల నిన్నవన్న ఎమ్మెల్యేలు అయిన వాళ్ళందరూ ముందరికి వెళ్ళిపోయారు, మీరు మాత్రం మిమ్మల్ని మాత్రం ఆపేసారు. అంటే ఎట్లా, ఏ విధంగా? అధికార పార్టీ కదా, అధికార పార్టీ, మాదే ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈ నిన్న మన జరుగుతున్న కార్యక్రమాలకు మీరు అలగటం ఉండదు, కొట్లాడటం ఉంటుంది వీరేశం కాడ. పులిలాగా ఉండే వీరేశం అన్న కొంచెం 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 తగ్గుతుండని అంటారు. నిజమేనా? నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను స్పీకర్ కంప్లైంట్ చేయగలిగిన, నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను మాట్లాడినా. అంటే బహుశా నల్గొండ జిల్లా అంటేనే రెడ్ల రాజ్యం అంటారు కదన్న. అంటే వీళ్ళు ఎవరన్నా ఆపిరా అని చెప్పి మీకైతే అనిపిస్తలేదా? నల్గొండ జిల్లా అంటేనే రెడ్ల రాజకీయం, రెడ్లు అంటేనే రాజకీయం. పౌడి కౌశిక్ రెడ్డి అనవసరమైన మాటలతోటి పాలన అనేది పక్కన ఒక దిక్కేమో ఐడర్ నడుస్తుంది, ఇంకో దిక్కేమో ఇలా పంచాయతీ. దీనిపైన స్పందన ఏందన్న? ప్రతి సందర్భంలో మహిళల్ని కించపరిచేటువంటి ఒక సంస్కృతికి మూలము, ఆద్యుడు, అరాచకుడు ఎవరైనా ఉండంటే పాడి కౌశిక్ రెడ్డి. ఆయన రాజకీయ జీవితమే ముఖ్యమంత్రి ప్లాంట్గా దాడి చేయించిండు, ముఖ్యమంత్రిని దీనికి స్కెచ్ అనేటువంటిది. వెల్కమ్ టు ఇట్ టీవీ. ఈరోజైతే నకరకాల ఎమ్మెల్యే వీరేశం అన్న దగ్గరికి అయితే వచ్చిన అన్న దగ్గరికి కరోనా నేపథ్యంలో ఫుల్ బిజీ ఉన్న టైంలో అప్పుడు ఒక్కసారి అయితే ముచ్చట పెట్టిన. ఇది రెండవసారి ఎమ్మెల్యే గెలిచినాక అప్పుడు గిట్ట నువ్వు ఎమ్మెల్యే గెలుస్తావన్న ప్రజల మనిషి అని అయితే చెప్పొచ్చిన. అసలు వీరేశం అన్న అసలు ఎట్లా ఉన్నాడు ఏందని చెప్పి ఒక్క ముచ్చట అయితే పెడదాం ఇక. నమస్తే అన్న. నమస్తేనే. బాగున్నారా అన్న? సూపర్ అన్న. ఏదో కొంచెం బాధ ఉన్నట్టుందన్న. బాధ నిన్నమన్నా దేనికి బాధ? ఈ నిన్న మన జరుగుతున్న కార్యక్రమాలకు మీరు అలగటం ఉండదు, కొట్లాడటం ఉంటుంది వీరేశం కాడ. అంటే అడవులో అన్న అయినందుకు అదే అట్టనే చూస్తారా అన్న? మిమ్మల్ని ఎమ్మెల్యే చూస్తారా పోలీసు వాళ్ళు? మనిషి అయినందుకు, మనిషిలో ఉండేటువంటి ప్రశ్నించే తత్వం ఉన్నందుకు ప్రశ్నిస్తుంటా, క్వశ్చన్ చేస్తుంటా, అంతే తప్ప అడవిలో అన్నైనా జనములు ఉండేటువంటి లీడర్ అయినా ప్రశ్నించే తత్వం ఉండాలి. ప్రశ్నించే తత్వం లేనప్పుడు తన అస్తిత్వాన్ని కోల్పోతాడు. అస్తిత్వాన్ని కోల్పోయినటువంటి క్రమంలో ఆ మనిషి బతికి వేస్ట్ అనేటువంటి ఒక ఫీలింగ్ నాది. అందుకే ప్రశ్నించిన. అన్న ముచ్చట ఏంటంటే మీరు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వీరేశం అన్న అంటే ఎవరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. మీ ముందల నిన్నవన్న ఎమ్మెల్యేలు అయిన వాళ్ళందరూ ముందరికి వెళ్ళిపోయారు, మీరు మాత్రం మిమ్మల్ని మాత్రం ఆపేసారు. అంటే ఎట్లా, ఏ విధంగా? అధికార పార్టీ కదా, అధికార పార్టీ, మాదే ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి అయినప్పటికీ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి పోలీస్ వారి యొక్క స్వభావాన్ని, వారి యొక్క ఆలోచనలని, వారి యొక్క యాక్టివిటీని మార్చుకున్నటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. ఆ అక్కడక్కడ ఉండేటువంటి వాళ్లకు అప్పుడప్పుడు వాళ్ళలో ఉండేటువంటి భావాలు, వాళ్ళలో ఉండేటువంటి ఆ తత్వం బయటపడుతుంటుంది. నాకంటే ముందు పోయినటువంటి వాళ్ళ ముందు బయటపడకపోవచ్చు, నా కాడికి రాగానే అది బయటపడవచ్చు. అవును. బట్ నేనేం చెప్పినాను, ఈ తత్వాన్ని, ఈ యాక్టివిటీని మార్చుకోవాలని చెప్పేసి నేను కంప్లైంట్ చేసిన. నాకున్న రైట్ ప్రకారంగా, నాకున్నటువంటి హక్కు ప్రకారంగా
నేను కంప్లైంట్ చేసి మా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి, స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళి పోలీసు వ్యవస్థలో ఇంకా పాత ప్రభుత్వ తాలూకు ఆలోచనలు, పాత ప్రభుత్వ తాలూకు పోకడాలు ఉన్నాయి, ఇవి మారాలి, మార్చుకోవాలి అని చెప్పేసి మాత్రమే నేను సూచన చేసిన. అన్న, నీకు ఇష్టమైన మంత్రులే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, వాళ్ళు ఏమైనా మందలియలేదా వాళ్ళని? అంటే వాళ్ళకి విషయం తెలియదు అప్పటికి. వాళ్ళు హెలికాప్టర్లో ఫ్లై అయి ఉన్నారు, వాళ్ళు దిగే లోపే ఇది జరిగిపోయింది. వాళ్ళు దిగిండ్రు, డయాస్ మీదకి వచ్చారు, డయాస్ మీద ప్రోగ్రామ్ అయిపోయేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళకు విషయము ఆ రోజు సాయంకాలం నాటికి వాళ్ళకి తెలిసేటువంటి స్కోప్ లేదు. ఆ తర్వాత తెలిసిన తర్వాత అట్లా చేయొద్దు, అట్లా చేయకుండా ఉండవలసి ఉండే, తప్పు కదా వాళ్ళు చేసింది అనేటువంటిదే ఉన్నది అందరికి. మీకు తెలుసో తెలియదో రాష్ట్రం అంతటా ఏమనుకున్నారు చెప్పన్నా, ఒక బడుగు బలహీన వర్గాలలో వేముల వీరేశం అన్నలా ఉండాలా అని చెప్పి అనుకుర్రు. మీద నేను ఆత్మగౌరవాన్ని ఆకలినైనా చంపుకుంటా కానీ ఆత్మగౌరవంతో బతుకుతా అని చెప్పారు కదన్న. అంటే ఆ క్రమంలో మీ కార్యక్రమం మన జిల్లాలోనే జరుగుతుంది కదా, అయినా పర్వాలేదు అంతమంది మిమ్మల్ని బతలాడారు కదన్న. మన జరిగే కార్యక్రమాలన్నీ ఎక్కువ మీ నియోజకవర్గంలోనే ఉన్నాయి కదా, కాలువలు ఇట్లా అవన్నీ ప్రాజెక్టులు. అంటే ప్రజల కోసం అన్నా సరే పోదామని చెప్పి అయితే మళ్ళీ ఆలోచన రాలేదా? అంటే నా నియోజకవర్గ ప్రజల కోసం, నా కార్యకర్తల కోసం ఎంతవరకైనా తగ్గుతాను అని చెప్పేసి నేను చాలా సందర్భాల్లో చెప్పినాను. నా నియోజకవర్గంలో ఉండేటువంటి కాలువలు, నా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చ కాబట్టి నేను ఆ చర్చా వేదిక డయాస్ మీదకు వెళ్ళినాను. నేను హెలిప్యాడ్ కాడ రిసీవ్ చేసుకునే కాడ నాకు జరిగినటువంటి ఇబ్బందిని నేను అక్కడ వరకు నేను ఎన్ని తిరిగి వచ్చేసినాను, కానీ డిబేట్ కాడికి వచ్చేసేటప్పటికి, చర్చ కాడికి వచ్చేసేటప్పటికి, మీటింగ్ కాడికి వచ్చేసేటప్పటికి 100% నా ప్రజల కోసం, నా కాన్స్టిట్యున్సీ కోసం నేను ఇన్వాల్వ్ అయినాను, మాట్లాడినాను. నాకు కావాల్సినటువంటి నిధులు, నాకు ఉండేటువంటి నీడ్స్ను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగలిగినాను. అక్కడ నేను తగ్గినాను 100%. అంటే మీరు వెనుక తిరిగిపోయారు కదా, వెనుకకి వెళ్ళిపోయాక అసలు వీరేశం అన్న సైన్యం అంటే మామూలు ఉంటారు, మాసే కదా అంతా. మరి అంతమంది 200-300 మంది వచ్చినట్టు మీ ఎంట, వాళ్ళు ఏమనలేదా? అంటే మా నియోజకవర్గం నుండి నాతో ఉండేటువంటి మా నాయకులైనా, మా కార్యకర్తలైనా క్రమశిక్షణకు, పద్ధతికి, శిష్టానికి బాగా రెస్పెక్ట్ చేస్తారు. మేము లీగల్గా పోదాం అనుకున్నాం. మేము లీగల్గా ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి, స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళి సిస్టంలో వ్యవస్థీకృతమైనటువంటి ఉండే లోపాలని సరిచేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఉన్నాం. కాబట్టి మా వాళ్ళు కూడా అదే కాన్సెప్ట్తో ముందుకెళ్ళారు. లొల్లి చేయడానికి, అల్లరి చేయడానికి అది మా మేజర్ సంబంధించినటువంటి, మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఇష్యూస్. మా ఇష్యూస్ కోసం మంత్రులను మేము పిలుచుకున్నాం, మేము ఆహ్వానించుకున్నాం. కాబట్టి మా ప్రజల యొక్క నీడు, కాన్స్టిట్యూన్సీ యొక్క నీడే మాకు ప్రధానంగా కనిపించింది తప్ప అల్లరి చేసి ఇంకోటి చేయాలనేటువంటిది ఏం లేదు. వీరేశం అన్న పులిలాగా ఉండే వీరేశం అన్న కొంచెం 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 తగ్గుతుండని అంటారు, నిజమేనా అన్న? అంటే ఫ్రీడమ్ అనేది మీకు ఉందా? మీ భావజాలం వేరు, మీ ప్రజానాయకుడు, ప్రజల మధ్య తిరిగే నాయకుడు కాబట్టి మీకు అంత ఉందా? అసలు నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను స్పీకర్ కంప్లైంట్ చేయగలిగిన, నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను మాట్లాడిన. అంటే బహుశా ఇంత స్వేచ్ఛ, ఇంత మాట్లాడే స్వేచ్ఛ, ప్రశ్నించే స్వేచ్ఛ, కొట్లాడే స్వేచ్ఛ, దరఖాస్తు చేసేటువంటి స్వేచ్ఛ, ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీ కాబట్టి సాధ్యమైంది. ఇదే నేను బిఫోర్ ఉన్న రాజకీయ పార్టీలు ఉంటే సాధ్యం కాదు. కాబట్టి నాకు భయంకరమైనటువంటి స్వేచ్ఛ, భయంకరమైనటువంటి ఒక ఫ్రీడమ్ నాకు ఉన్నది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిత్యం కొట్లాడవలసిన, నిత్యం ప్రశ్నించవలసినటువంటి అవసరం ఇక్కడ లేదు. ఆ అవసరం లేదు కాబట్టి, ఆ నీడ్ లేదు కాబట్టి, ఆ స్వేచ్ఛగా ఉన్నా కాబట్టి నేను ప్రశాంతంగా కనిపిస్తున్నాను. నల్గొండ జిల్లా అంటేనే రెడ్ల రాజ్యం అంటారు కదన్న, అంటే వీళ్ళు ఎవరన్నా ఆపిరని చెప్పి మీకైతే అనిపిస్తలేదా? నల్గొండ జిల్లా అంటేనే రెడ్ల రాజ్యం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ నథింగ్, నేను దాన్ని వ్యతిరేకిస్తాను. నల్గొండ జిల్లా అంటేనే రెడ్ల రాజకీయం, రెడ్లు అంటేనే రాజకీయాలు చేయొద్దు, రెడ్లు అంటేనే పోటీ చేయొద్దు అనేటువంటి అభిప్రాయానికి నేను వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అని అంటే, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి రావి నారాయణ రెడ్డి కాంచి మొదలుకుంటే, ఆరుట్ల కమలాదేవి కాంచి మొదలుకుంటే, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మాకాడ
నక్సలైట్ పార్టీకి నాయకత్వం ఇచ్చినటువంటి యానాల మల్లారెడ్డి, ఆలేరు ఏరియాలో నూడెమికస్కి నాయకత్వం వహించినటువంటి విక్రమ్ రెడ్డి, ఆ తర్వాత వచ్చేసి అన్ని పార్టీలలో కూడా రెడ్డి లీడర్షిప్ బేసికల్గా ఉన్నది. అంటే ఈ ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు నక్సలైట్ పార్టీలో నాయకత్వం వహించి త్యాగాలు చేశారు. అట్లాగే సిపిఎం పార్టీలలో నాయకత్వం వహించారు, కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహించారు. టిఆర్ఎస్ గవర్నమెంట్ అనుకున్నటువంటి దాంట్లో కూడా రెడ్డినే మంత్రి ఉన్నాడు. కాబట్టి దీంట్లో ఆ క్యాస్ట్ను పాయింట్అవుట్ చేయటం, ఆ క్యాస్ట్ని తప్పు పట్టడం, ఆ క్యాస్ట్ని చేయటం అనేటువంటి దానికి నేను వ్యతిరేకం. బట్ వాళ్ళకు ఆ అన్ని పార్టీలలో వాళ్ళ శ్రమ ఉంది, వాళ్ళ కష్టం ఉంది, వాళ్ళ పని ఉంది, దాంతోపాటు వాళ్ళకి అవకాశాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇతరులు కూడా కష్టపడాలి, పని చేయాలి, ఎదగాలి, అవకాశాలు తీసుకోవాలనేటువంటి దాంట్లో తప్పులేదు. కానీ వాళ్ళు ఉన్నారు అనేటువంటి బూచి చూయించి వాళ్ళు ఇది అనేటువంటి పద్ధతుల్లో చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫ్యామిలీ ఉన్నది, వాళ్ళు ఇవాళ లేరు కదా రాజకీయాల్లో. ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళు దేశం కోసము ప్రాణత్యాగం చేసేటువంటి స్టేజ్కి పోయి, ప్రాణాలని ప్రాణంగా పెట్టేటువంటి స్టేజ్కి పోయేసి వచ్చేసి తర్వాత నేను పబ్లిక్లో ఉండాలి, ప్రజాసేవ చేయాలనుకుని వచ్చేసారు. వాళ్ళు 2 కాన్స్టిట్యున్సీని 2 పిల్లలుగా భావించేసి సర్వీస్ ఇస్తారు. కాబట్టి వాళ్ళని మనం ఇంకో కోణం నుంచి ఎట్లా చూస్తాం? కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి ఉండి పనిచేసుకుంటూ యూత్ కాంగ్రెస్ విద్యార్థి ఎన్ఎస్సిఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చేసిండు, పనిచేసుకుంటున్నటువంటి క్రమంలో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చేసి, ఆ తర్వాత రాజగోపాల్ అన్న కూడా వెంకరెడ్డి సార్ పోటీ చేసినప్పుడల్లా పనిచేస్తూ వస్తున్నటువంటి క్రమంలో ఎంపీగా ఆయనకు అవకాశం వచ్చేసి, అట్లా ఏ ఫ్యామిలీ కూడా, ఏ కుటుంబం కూడా, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఏ ఫ్యామిలీ కూడా అప్పనంగా ఆ రోజు వచ్చేసి రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళకి కాదు. జానారెడ్డి అయినా, ఉత్తమ్ కుమార్ అన్న అయినా, కోమటిరెడ్డి బ్రదర్స్ అయినా వీళ్ళు బై బర్త్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అవకాశాలు ఇచ్చింది, అవకాశాలు కల్పించింది, ప్రజలు వాళ్ళని ఆదరించారు. కాబట్టి లాంగ్ లైఫ్ వాళ్ళు లైఫ్లో ఉండగలుగుతారు. దాన్ని చుట్టూ కమ్యూనిటీని తిప్పి, దాని చుట్టూ క్యాస్ట్ని తిప్పి ఇది చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటి నాకు అంటున్నాడు. ఇంకొకటి అన్న, మంత్రివర్గ విస్తరణ అయితే మరి కొద్ది రోజులలో జరగబోతుంది కదా, వీరేష్ అన్న అరుడే కదా? నాకు ఆలోచన లేదు. ఫస్ట్ థింక్ నాకు ఆలోచన లేదు. నాది చాలా చిన్న వయసు. నేను ఇంకా కొంతకాలం రాజకీయాల్లో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ రాజకీయాలు ఉంటున్నటువంటి క్రమంలో నాకు ఇంకా నేను నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, నేను ఇంకా ఎదగవలసినటువంటిది చాలా ఉన్నది. కాబట్టి ఇప్పుడే నేను మంత్రి పదవి, నాకు ఇప్పుడే ఏదో కావాలనేటువంటి దానికి నేను ఆరాటపడను. నా నియోజకవర్గ ప్రజలు నాకు ఓట్లేసి ఇచ్చినటువంటి ఎమ్మెల్యే పదవే నేను చాలా గొప్పదానిగా భావిస్తాను. చాలా గొప్పదిగా, పవిత్రమైందిగా, విలువైందిగా, దీనికి న్యాయం చేకూర్చాలనేటువంటి దానికోసమే నేను ఆరాటపడతాను. అంతే తప్ప నాకు ఇంకో పదవి కావాలి, అది వచ్చినాక ఇంకోటి కావాలి, అది వచ్చినాక ఇంకోటి కావాలనేటువంటి వెంపర్లాడను, దానికోసం పరిగెత్తను. దానికోసం నా మనసును, నా మైండ్ను, నా ఆలోచనలని డిస్టర్బ్ చేసుకోను. అంటే నేనేమంటున్నా అంటే, వీరేశం అన్న ఓన్లీ నకరకాయలే కాదు, నేను అభిమానించేటోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంకా అన్న మన దళిత జాతిలో ఒక మంత్రి అయితే అందరికి లాభం, అందరికి బాగుంటుంది అని చెప్పి మీరు అనుకోకున్నా కానీ నేను అభిమానించేటోళ్ళు మీ ప్రజలైతే అనుకుంటారు కదన్న. ఎవరు మంత్రులు ఉండాలి, ఎవరు ముఖ్యమంత్రి ఉండాలనేటువంటిది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం ఉంటుంది. వాళ్ళని అధిష్టానమే నిర్ణయిస్తారు. దానికి సంబంధించినటువంటి నిర్ణయాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి అవుతారు, నిర్ణయాలకు అనుగుణంగానే మంత్రులు అవుతారు. కాబట్టి వీరేశం కోరుకోగానే వీరేశం, ఎల్లయ్య కోరుకోగానే ఎల్లయ్య, మల్లయ్య కోరుకోగానే మల్లయ్య అనేటువంటిది మంత్రులు ఎప్పుడు కూడా కాదు. ప్రతిదానికి ఒక పద్ధతి, ఒక విధానము, ఒక సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో ఏ ప్లేస్లో ఎక్కడ ఎవరిని పెట్టాలి, ఎక్కడ ఎవరితో పార్టీకి పని చేపియాలి, లేకుంటే ప్రజలకు సర్వీస్ చేపియాలి అనేటువంటిది చేస్తారు. కాబట్టి ఆ సిస్టమ్ని నాకు కావాలి, నీకు కావాలి అనే కోరికలు ఉండొచ్చు కాక, కానీ పార్టీ అంతిమంగా పార్టీనే అల్టిమేట్. ఆ పార్టీ సంబంధించినటువంటి నిర్ణయమే అందరూ కూడా శిరస వహించవలసినటువంటిది. పార్టీ ఇప్పటికీ
ఓ 12 ముఖ్యమంత్రితో కలిపితే ఒక 12 మందిని మంత్రివర్గ కూర్పు చేసి ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన ప్రజాపాలన అందించాలని చెప్పేసి ఒక ప్రాసెస్ చేస్తుంది. మిగిలినటువంటిది ఏ ఈక్వేషన్ తీసుకుంటారు, జిల్లా ఈక్వేషనా ఇంకో ఈక్వేషనా ఎట్లా తీసుకుంటారు అనేటువంటిది పార్టీ డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇది ఉంటేనే సర్వీస్ చేస్తాము, మంత్రి ఉంటేనే సేవ చేస్తాం అనేటువంటిది తప్పు. సేవ చేయవలసింది, సర్వీస్ చేయవలసింది, ఆయా వర్గాల ప్రయోజనాలను కాపాడవలసింది, ఆయా వర్గాలకు సంక్షేమ పథకాలు అందించవలసింది, ఆయా వర్గాలని అభివృద్ధి పదంలో నడిపించవలసింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మంత్రివర్గం కలిసి తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్నైనా కింద ఇంప్లిమెంటేషన్ చేపించుకోవాల్సింది ఎమ్మెల్యేలు. అంతే. కాబట్టి ముఖ్యమంత్రికి ప్రభుత్వానికే ఎస్సీ డిక్లరేషన్ చేసిండ్రు ఎన్నికల ముందు, బీసీ డిక్లరేషన్ చేశారు, అట్లా అనేక స్కీముల్ని అనౌన్స్ చేశారు. అవన్నిటినీ కూడా యాజ్ ఏ శాసనసభ్యునిగా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయటానికి, ఇంప్లిమెంటేషన్ చేపించుకోవటానికి మాట్లాడుతాం, చేపించుకుంటాం, వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తాం. ఉదాహరణకు నేను పద్మశాలీలకు సంబంధించిన ఒక సబ్జెక్టు మాట్లాడినా, దాన్ని గొప్పగా ముఖ్యమంత్రి గారు ఈరోజు మొన్న 50 కోట్లు వాళ్ళకు రుణాలు కూడా మాఫీ చేసిండు, అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాడు, బతుకమ్మ చీరలు ఇచ్చి చేతులు దులుపుకోవడం అనేటువంటి కాకుండా వాళ్ళకు నాణ్యమైనటువంటి చీరలు మహిళలకు ఇస్తామని చెప్పేసి చెప్పిండు. అంటే అనేక మార్పులు వచ్చేసినాయి. బట్ నేను శాసనసభ్యుని ఉన్నా నేను మాట్లాడగలిగినగా, మాట్లాడే అవకాశం నాకు ప్రభుత్వం పార్టీ కల్పించేసింది కదా. అది కులమానికంగా చూస్తాం తప్ప ఇది అయితేనే ఈ వర్గానికే. వీరేశం అనేటువంటి వాడు తన పుట్టిన వర్గంతో పుట్టిన కులంతో పాటు ఈ రాష్ట్రంలో ఉండే తాడిత పీడిత ప్రజల యొక్క ప్రయోజనాన్ని ఆశిస్తాడు, ప్రయోజనాన్ని కోరుకుంటాడు. ఓకే అన్న. ఇంకొకటి అన్న, మీరు 2014 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత మీరు ఓడిపోయినాక మీరు చేయలేని పనులు ఏమైనా ఉన్నాయి నియోజకవర్గానికి? ఇప్పుడు అది ఏమన్నా ఏమేమి పనులు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలనుకుంటారు అన్న? నా నియోజకవర్గంలో మేజర్గా ఉన్నటువంటి ప్రాబ్లం ఇరిగేషన్, అంటే నీటి సమస్య, సాగునీటి సమస్య. సాగునీటి సమస్యనే నా నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్య. నా నియోజకవర్గంలో అటుపక్క కృష్ణా నది అయినా, ఇటుపక్క గోదావరి అయినా, అటుపక్క మూసి అయినా వంపు మార్గంలోనే దిగువ మార్గంలో పోతుంది తప్ప నాది ఎగువన పైన ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. అంటే ఈ పై ప్రాంతానికి నీళ్లు రావట్లేవు. వస్తే ఎస్ఎల్బిసి నీళ్లు రావాలి, అయితే మూసి నీళ్లు రావాలి. ఎస్ఎల్బిసి నీళ్లు కూడా నాకు ఒక 10 to 15%. నేను 85% లేదు 90% నేను ఆధారపడవలసింది మూసి నీళ్ళ మీదనే. కాబట్టి మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గ సమస్య, ఈ నియోజకవర్గ ప్రజల గోడు నీళ్ల గోడునే, నీటి బాధనే, నీటి కష్టాలు. ఈ నీటి బాధలు, నీటి గోడు, నీటి కష్టాలు తీర్చాలని అంటే ఐటుపాముల లిఫ్ట్ ఒకటి, పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువ ఒకటి, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ఒకటి. ఈ ప్రాజెక్టు ద్వారా, ఈ లిఫ్ట్ ద్వారా, ఈ కాలువల ద్వారా దాదాపు 1,60,000 ఎకరాలకు నా నియోజకవర్గంలో నీళ్ళు ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో నేను 4.5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొన్ని నిధులు పెట్టించి పని చేసుకోగలిగాను. అప్పుడు వెంకరెడ్డన్న ఎమ్మెల్యేగా, మంత్రిగా నల్గొండ జిల్లా నుంచి మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి 1,00,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చేటువంటి బ్రాహ్మణ వెల్లంలో ఉదయ సముద్రాన్ని డిజైన్ చేసింది. దాంట్లో 61,000 ఎకరాలకు నా నియోజకవర్గానికే నీళ్ళు వస్తాయి, నకరకల్పు. ఆ ప్రాజెక్టు తను స్టార్ట్ చేసి సర్జపుల్లు ఒక స్టేజ్కి తీసుకొచ్చి, కట్టను ఒక స్టేజ్కి తీసుకొచ్చి, కెనాల్ను ఒక స్టేజ్కి తీసుకొచ్చి, సొరంగ మార్గం కొంత దూరం తీసుకొచ్చింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఇద్దరం కలిసి అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడి, సొరంగ మార్గం పూర్తయింది, సర్జపుల్లు పూర్తయింది, పంప్ హౌస్ పూర్తయింది, సబ్ స్టేషన్ పూర్తయింది, కట్ట పని మొత్తం కూడా, ప్రాజెక్టు పని కూడా పూర్తయి రెమెండ్మెంట్ అంతా కూడా అయిపోయింది. మిలిగి ఉన్నది ఏంటంటే సొరంగ మార్గం 2 కిలోమీటర్లు, ఆ తర్వాత దాదాపు 2,060 ఎకరాల పై చిలుకు, అంటే 85 కావచ్చు, 65. ఇది లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్కు ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. ఈ పని మిలిగింది. ఆ తర్వాత నేను 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, నేను ఇక్కడ ఓడిపోయినాను, నల్గొండలో కోమటిరెడ్డి వెంకరెడ్డి అని ఓడిపోయింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి గెలిచినటువంటి ప్రజాప్రతినిధి ఆ 2 కిలోమీటర్లు సిమెంట్ లైనింగ్ చేసి పాత బిల్లులు ఇప్పియడం తప్ప మిగతా చేసింది శూన్యం.
ఆ శూన్యం కాబట్టి ఈరోజు ఆ ప్రాజెక్టు లెఫ్ట్ కెనాలు రైట్ కెనాలు కాలువలు ల్యాండ్ అక్విజిషన్ చేయాలని అంటే 10 లక్షలకు ఎకరం తీసుకున్న 250 కోట్ల రూపాయలు అవుతుంది. 10 లక్షలు పర్ ఎకరాకు ల్యాండ్ అక్విజిషన్ పెడితే 200 కోట్ల పైచిలకు అవుతుంది. 200 కోట్ల పైచిలకు అయితే మళ్ళీ ఒక 200 కోట్ల దాకా నీకు కెనాల్స్ తవ్వటానికి అవుతుంది. అంటే అదనంగా 500 కోట్ల రూపాయల భారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది. వాళ్ళు ఇన్ టైంలో చేసి ఉంటే ఇన్ టైంలో దీన్ని పూర్తి చేసి ఉంటే ఇంత భారం పడేది కాదు. 100-200 కోట్లతో కంప్లీట్ అయిపోయింది. అదనంగా ఇంకో 300 కోట్ల పైసలకు భారం ఇప్పుడు ఈ డ్యామేజ్ చేసేది తప్ప గతంలో ఇక్కడ నాకంటే బిఫోర్ మొన్న 18 నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ నష్టం చేసింది తప్ప లాభం చేసింది లేదు. ఐటీ పామ్ల లిఫ్ట్ 2018 ఎన్నికల నాటికి జీవో వచ్చింది, శాంక్షన్ చేయించను, అనౌన్స్ చేసిర్రు. బొత్తలపాలెము లిఫ్ట్ కానీ ఆ తర్వాత మిర్యాలగూడెంలో 1-2 లిఫ్టులు నాయి అన్ని కలిపి ఒక్కసారి చేసిర్రు. గడిచిన 5 సంవత్సరాల్లో అది పూర్తి చేస్తే అయిపోయింది. నేను 28వ తారీఖు నాడు కాంగ్రెస్లో చేరితే 29వ తారీఖు నాడు దాన్ని కొబ్బరికాయ కొట్టించి నామమాత్రంగా చేసిర్రు తప్ప దాన్ని పూర్తి చేసింది లేదు. ఇప్పుడు ఆడ ల్యాండ్ అక్విజిషన్ ఒక రైతు ల్యాండ్ పోతుందని కోర్టులో కేసు వేసాడు. ఈ రోజు కూడా ఇంత ముందు కూడా మీరు వచ్చినప్పుడు చాలా మంది రైతులు నాకు ఆంచి కాలువ పోతుంది, నా బోరు పోతుంది, నా నిమ్మ తోట పోతుంది, కొంచెం సైడ్ తిప్పితే అయిపోద్ది అని చెప్తున్నటువంటి బాదరగా చేసి విధ్వంసం చేసేది తప్ప దాన్ని పునర్నిర్మాణం చేసినటువంటి దాఖలాలు లేవు. దీంతో పాటు నేనున్నప్పుడు పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువకు 285 కోట్ల పునాది గని కాలువకు నిధులు తీసుకొచ్చి ఫౌండేషన్ వేసి టెండర్ చేసినాం. అప్పుడు ఉన్నటువంటి మంత్రి దాన్ని బిట్లు చేసి తన అనుచరులకు ఇచ్చుకొని దాన్ని ఆగం చేసిండు తప్ప నీళ్ళు వచ్చినటువంటి ఒక్క బెల్ట్ కొంత సుఖేంద్ర రెడ్డి సాబ్ చూసిండు కాబట్టి ఆ పెద్ద కాపరితి వరకు కొంచెం నీళ్లు రాగలిగినాయి, మిగతా రాలేదు. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన ఈ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి యొక్క సహకారంతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఆ కాలువలకు పూర్తి చేసి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం. బ్రాహ్మణ వెల్లంలో కనీసం ఫస్ట్ 50,000 ఎకరాల కన్నా నీళ్ళు ఇస్తే దాంట్లో 30,000 ఎకరాలు మనకు వస్తాయి. అంటే ఒక చెరువులో పడేస్తే గొలుసుకట్టు కాలువల ద్వారా కనీసం చెరువులను నింపితే గ్రౌండ్ వాటర్ పెరుగుద్ది అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఐటీ పామ్ల లిఫ్ట్ పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఆల్టర్నేట్ సోర్స్ ద్వారా మూసి నుంచి నీళ్ళు ఇంకెట్లా తెచ్చుకోవచ్చు అనే ఆలోచన చేస్తున్నాం. ఇది ప్రధానమైన సమస్య, దీన్ని పూర్తి చేస్తున్నాం. దీనికి తోడు నగరకల్ లాంటి హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, ఎంపీడీఓ ఆఫీస్ లేదు, పంచాయతీరాజ్ ఏఈడిఈ ఆఫీస్ లేదు, ఎలక్ట్రికల్ ఆఫీస్ లేదు, పశువుల దవాఖానా లేదు, ఇక్కడ ఉండేటువంటి ఎఫ్సిఐ గోడాం లేదు. ఇవన్నిటిని కూడా పూర్తిగా కూల్చేసి ధ్వంసం చేసేసి మున్సిపాలిటీ కూడా సక్రమంగా ఆఫీసు లేదు, ఇవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అంటే ఒక హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడున్నాయో అర్థం కాని పరిస్థితిలో పిచ్చోడి చేతిలో అపరిచితుడు ఉంటాడు కదా, ఆ టైపుగా మొత్తం 2014 మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇది దీని మీద అడగల ఇవన్నీ ఉన్నాయి. అప్పటికి ఇవన్నీ ఉంటే ఇది ఎన్నిటిని కూడా కూల్చేసి ఎంఆర్ఓ ఆఫీసు ఎఫ్సిఐ గోడాం కూల్చేసి అక్కడ ఏం చేసిర్రు, అక్కడ 100 పడకల హాస్పిటల్ అని పెట్టారు. నువ్వు ఆడ 100 పడకల హాస్పిటల్ పెడుతున్నప్పుడు ఇది ఎన్నో 1 ఎకరము 2 ఎకరాల స్థలం తీసుకొని ఇంటిగ్రేటర్ సంబంధించినటువంటి ఆఫీసులాగా ఒకటి నిర్మాణం చేస్తే అయిపోయేది. కానీ దీన్ని తీసుకొచ్చి మార్కెట్ వేసారు. ఈ మార్కెట్ ను పూర్తిగా ధ్వంసం చేసేసి మళ్ళీ అక్కడ నిమ్మ మార్కెట్ కు పోయేసి ఇది చేసి ఆ నిమ్మ మార్కెట్ లో కూడా మళ్ళీ పూర్తిగా నిమ్మ మార్కెట్ ప్లస్ అగ్రికల్చర్ మార్కెట్ కూడా ఆడికే మార్చి ఏదైనా ప్రయత్నం చేద్దామంటే మళ్ళీ దాంట్లో రైతు వేదిక పెట్టి, అంటే అన్ప్లాన్డ్, ఒక విజన్ లేని, ఒక దాన్ని ఏమంటారు సైకోలాగా చేసినటువంటి ఒక పరిస్థితి ఇక్కడ ఉన్నది. దీన్ని మేము పునర్నిర్మించుకోవాల్సినటువంటి అవసరం. ఇది ఒక డిగ్రీ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజీని ఇంటర్ కాలేజ్ నేనున్నప్పుడే కట్టిన ఒక డిగ్రీ కాలేజీని, ఇక్కడ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. అంటే ఇట్లా ఈ నియోజకవర్గాన్ని మొత్తంగా ఒక మళ్ళీ బేసికల్గా మేము స్టార్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ బాధ్యత నా మీద ఉన్నది. అంటే మీరు దాదాపు ఇప్పుడు పనులు చేయడానికి చెప్పిరన్నా మంత్రి గారికి కానీ ఇక్కడ ఉన్నదాన్ని కానీ?
మున్సిపాలిటీలో 26 కోట్లతో నిధులు స్టార్ట్ చేశారు. అంటే ఈ నిధులు 26 కోట్లు నువ్వు లోన్ తీసుకొని నిధులు స్టార్ట్ చేసినప్పుడు టెండర్ పిలవాలి. టెండర్ పిలవాలన్నప్పుడు టెండర్ సంబంధించినటువంటి డేట్ని అనౌన్స్ చేయాలి. అవును, చేయాలి. నోటిఫై చేయాలి. నోటిఫై చేసిన తర్వాత దానికి నామ్స్ ఇవ్వాలి. కానీ సరైనటువంటి నామ్స్ లేకుండా, సరైనటువంటి టెండర్ ప్రాసెస్ లేకుండా మున్సిపాలిటీకి చేశారు. ఎక్కడ ఏ పని ఉందో దానికి ఎంత, దీనికి ఎంత అని చెప్పేసి చెల్తే ఒక బేసికల్గా ఒక టెండర్ కొద్దిగా పిలిచేసి ఆయనకే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఈ పని ఆ పని అని చెప్పి చూసుకుంటూ పోయారు. నేను దాన్ని రివ్యూ చేసేస్తే ఇప్పటికి 19 కోట్లు 20 కోట్లు అయిపోయినాయి అంటారు. 19-20 కోట్లు అయిపోతే ఏది పని, ఏమైంది? ఎక్కడ దక్కనే ఉంది కదా. అవును, రోడ్లు పోసే విధానంలో ప్రొపైల్ సిస్టమ్ ఉంటుంది. ప్రొపైల్ సిస్టంలో లేయల్ బై లేయల్ పోసుకుంటూ రావాలి. అక్కడి నుంచి ఇక్కడికి ఉండే కరోస్ డౌన్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటూ రావాలి. సెట్ చేసుకుంటూ రావాలని అంటే దానికి ఒక సిస్టమేటిక్ గా చేయవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని చేయలేదు. దాన్ని మొత్తం కూడా మళ్ళీ దీన్ని సెటరేట్ చేసుకొని దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని సరి చేయాలంటే టైం పడుతుంది. మళ్ళీ కొంత నిధులు కావాల్సిన పరిస్థితి. అట్లా మొత్తంగా ఒక అన్ప్లాన్డ్, అన్విజను, నాలెడ్జ్ లేక, అవగాహన లేక చేసినటువంటి పనులతో పూర్తిగా ధ్వంసం అయిపోయింది వ్యవస్థ మొత్తం. నగరకాల మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసుకుంటూ ఉన్నటువంటి కొత్త మొదలుపెట్టిన దాన్ని వేగంగా చేయొచ్చు. కానీ ధ్వంసమైనటువంటి దాన్ని, పాత దాన్ని పునర్నిర్మాణం చేయాలంటే కష్టతరమైనటువంటి ఒక పరిస్థితి. కాబట్టి దీన్ని పునర్నిర్మాణం చేసుకుంటూ ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించుకుంటూ నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి, మా ప్రభుత్వం వచ్చేటప్పటికి నగరకల్ మున్సిపాలిటీలో 5 నెలల జీతాలు ఇవ్వాలి ఎంప్లాయీస్కి. ఇప్పటి వరకు 5 నెలల జీతాలు ఇవ్వాలి. అప్పుడు మేము మున్సిపాలిటీ కూడా ముఖ్యమంత్రి గారి కన్నా ఉంది కాబట్టి ఒక మంచి మున్సిపల్ కమిషనర్ తీసుకొచ్చి వేసి ఇప్పుడు వాళ్ళకు జీతాలు 5 నెలల ఓల్డ్ జీతాలని క్లియర్ చేసి వాళ్ళకు రెగ్యులర్ జీతాలు వచ్చేటువంటి పద్ధతిలో చేసి సిస్టాన్ని మొత్తం కూడా మళ్ళీ ఒక గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేసి ఏ మున్సిపాలిటీనైనా మున్సిపల్ కమిషనర్తో పాటు ఒక మేనేజరు, ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, ఒక అకౌంట్ ఆఫీసరు, ఇట్లా ఒక 7-8 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండాలి. ఒక మున్సిపల్ కమిషనర్ తప్ప ఒక్క రెగ్యులర్ ఎంప్లాయీ లేడు. మళ్ళీ ఇష్టానుసారంగా. ఇంకా నీకు ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు ఏంటంటే కొంతమంది టీచర్స్, కొంతమంది వ్యాపారస్తులు, కొంతమంది పబ్లిక్ వాళ్ళు సంవత్సరం వాళ్ళ ఇంటి పన్ను, ఇంటి బిల్లులు ఇవన్నీ చెల్లిస్తారు. చెల్లించినటువంటి దాంట్లో వాళ్ళు చెల్లిస్తారు, అక్కడ మాత్రం వాళ్ళది బ్యాలెన్స్ చూపిస్తుంది. వాళ్ళు ఆ రసీదులు పట్టుకొని పోతే ఆ రసీదు మీద ఎవరు సంతకాలు పెట్టిరో చూసి ఇది ఎందుకు మీరు గ్రామ పంచాయతీలో జమ చేయలేదు, ఎందుకు మీరు దీన్ని జమ చేయకుండా ఆన్లైన్లో ఎందుకు చూపించలేదు అని అంటే సమాధానం లేదు. వాళ్ళతో మళ్ళీ రీపేమెంట్ చేయించారు. అంటే అంత అవినీతి, అంత గందరగోళం, అక్రమాలు చేసినటువంటి పరిస్థితి. అందుకే ఈ ఒక్క నేను నియోజకవర్గం చెప్తే ఈ రాష్ట్రాన్ని ఇట్లా చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రజలంతా గత ప్రభుత్వాన్ని, గత పాలకులను తిరస్కరించారు. అంతే. ఇంకొకటన్నా, నగరకాలు అంటే గుర్తొచ్చేది ఏ ఊళ్ళైనా ఒక పెద్ద పండుగ, దసరా పండుగ అది ఉంటుంది. హోలీ పండుగ ఎప్పటి నుంచి అయినా 2014 నుంచి అయినా లేకపోతే మీరు గెలిచినాక తర్వాత నుంచి చేస్తారు? 2011 నుంచి స్టార్ట్ అయింది. ఆనాడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని, ఇక్కడ ఉండేటువంటి బోనాల్ని, ఇక్కడ ఉండేటువంటి బతుకమ్మని, ఇక్కడ ఉండేటువంటి హోలీని, ఇక్కడ ఉండేటువంటి సాంప్రదాయ పద్ధతుల్లో ఉండేటువంటి తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగమైనటువంటి ప్రజల జీవితాలతో, ప్రజల జీవనాలతో తెలంగాణ సంస్కృతి ఎట్లా ముడిపడి ఉన్నది అనేటువంటి దాన్ని ఒక గుర్తుగా పీర్ల పండుగ అయినా, హోలీ అయినా, బతుకమ్మ అయినా, ఇట్లా ఈ పండుగలన్నీ కూడా మేము తెలంగాణ ఉద్యమంలో చేసుకుంటూ వచ్చేసి 2011 నుంచి నేను ఇన్వాల్వ్ అవుతూ వచ్చినాను. 11 నుంచి 14 వరకు కూడా అందరం రాజకీయాలకు అతీతంగా సెంటర్లో పోయి ఆడి పాడి చేసుకొని జై తెలంగాణ వచ్చి తెలంగాణ పాటలకు ఆడి పాడి వచ్చేటోను. నేను 14లో ఎమ్మెల్యే అయినాక కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసి. వర్గాలు ఏర్పడ్డాయి, 2 వర్గాలు ఒకే నియోజకవర్గంలో. నేను 14 నుంచి 18 వరకు కూడా నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాను. 18 వరకు కూడా గతంలో ఉండేటువంటి, మొన్న 18 నుంచి 23 వరకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఈ ఒక్క రోజు కూడా
సెంటర్కి వచ్చి ఓలి ఆడినటువంటి దాఖలాలు లేవు. ఉమ్. ఆ తర్వాత 18లో నేను ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఓలీ చేసేసి కంటిన్యూ చేసిన, అప్పుడు కూడా వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆ తర్వాత వచ్చేసిన తర్వాత ఫస్ట్ జరుగుతున్నటువంటి ఓలీ సంబంధించినటువంటి మేము ర్యాలీ చేసుకుంటూ పోయి ఎక్కువ పబ్లిక్తో ఆడుతున్నప్పుడు పోలీసు వాళ్ళకి చెప్పేసి వచ్చి ఆపిచ్చి, మేము ఇంత పర్మిషన్తో చేసుకుంటాం. పర్మిషన్తో సౌండ్ సిస్టమ్ పర్మిషన్ ఇస్తే సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటాం, లేకుంటే బ్యాండ్కి పర్మిషన్ ఇస్తే బ్యాండ్ పర్మిషన్ తీసుకొని చేస్తాం. అంటే 11 నుంచి 18 వరకు హోలీ పండుగ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏనాడు హోలీ పండుగకు పర్మిషన్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా తీసుకున్నటువంటి దాఖలాలు. నేను 18 ఓడిపోయిన కానీ పర్మిషన్ తీసుకోవాలి. బ్యాండ్ అంటే బ్యాండ్ పెట్టుకుంటున్నాం, లేదంటే ఇది పెట్టుకుంటున్నాం. ఆ రోజు మేము అడిగినాం 8 నుంచి 11 వరకు మాకు ఇవ్వండి. అవతల సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆడుతానంటే ఈ టైం వాళ్ళకి ఇచ్చిన లేదు, తర్వాత టైం మేము ఇచ్చినా ఆడుకుంటాం, మీరు ఏ టైం ఇస్తారో ఇవ్వండి అని. ఫస్ట్ మాకు 11 నుంచి 1 గంట వరకు మీరు ఆడుకోండి అని చెప్పారు. సరే ఓకే అన్నాం. వాళ్ళు 10:30కి టైం పెట్టుకురు, వాళ్ళు జమ అయ్యారు 11 అయింది, మీరు 8 నుంచి 11 వరకు ఆడుకోండి అని చెప్పేసి మళ్ళీ మాకు సాయంత్రం చెప్పారు. సరే మేము టైం చేంజ్ చేసుకొని 8 నుంచి 11 వరకు ఆడుకుందామని చెప్పేసి మేము 8 గంటలకు బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళేటప్పటికి మీకు డీజే పర్మిషన్ లేదు, వాళ్ళకి డీజే పర్మిషన్ లేదు చెప్పేసిన తర్వాత మేము బ్యాండ్తో బయటికి వెళ్ళాం. సడన్గా మేమంతా ఒక 1000-1500 మంది ఉన్నాం. అంతా ఒకరికొకరు తోడై అందరము వ్యాపార వర్గాలు వీళ్ళు వాళ్ళు అందరం ఆడుకుంటూ వెళ్ళిపోయినాం. మేము సెంటర్ పోయేటప్పటికి అట్నుంచి ఒక 100 మందితోని ఒక డీజే పెట్టుకొని వచ్చారు. కటంగు నుంచి ఒక 60-70 మందితోని ఇది ఒక డీజే పెట్టుకొని వచ్చేసి ఇక మమ్మల్ని సడన్ అట్లా వచ్చేసి మీరు ఇటు వెళ్ళిపోవాలనేటువంటి పద్ధతిలో నెట్టేసేటువంటి కార్యక్రమం పోలీసులు చేశారు. పర్మిషన్ ఇచ్చింది మీరు, ఆపవలసింది అవతల వాళ్ళను. అవును, మేము అసలు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మాకు ఒక రూటు వాళ్ళకు ఒక రూట్ ఇచ్చేసినా బాగుంటుంది, ఇదేం పద్ధతి అని చెప్పేసి చేసేసిన తర్వాత మేము సర్లేని మేనే సముదాయించి మీరు మా వాళ్ళని నెట్టొద్దు, మేము వెళ్ళిపోతాం, ముందుకు వెళ్ళిపోయి అటు తిరుక్కుంటూ ఇటు వస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఇక ఈ మాసును చూసిన తర్వాత ఈ డిస్కషన్ చూసిన తర్వాత ఇంకొక 1000 మంది దాకా జమ అయ్యారు. వీళ్ళు ఉన్నటువంటి ఇది 100-200 మంది దాకా అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి, ఆయన పేరు కూడా నేను తీయను, తీస్తే కూడా అది నాకే అవమానంగా నేను ఫీల్ అవుతాను. ఆ ప్రజాప్రతినిధి ఆయనతో ఉండేటువంటి ఒక 250 మంది దాకా అక్కడ కూర్చొని ఇటు ఒక డీజే అటు తీసి రోడ్డు మీద కూర్చొని, అంటే రోడ్డు మీద కూర్చున్నప్పుడు మేము అటు పోయినాం, వెళ్ళిపోయినాం, వద్దు అని. పోవడానికి బాట కూడా ఉండాలి కదా. అవును, నేనే కాదు సామాన్య ప్రజలు అంబులెన్స్లో పోవడానికి అయితే దారి ఉండాలి కదా. అవును, అయినా దానికి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి సిస్టము, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని ఎట్లా ఏం చేసింది. సరే మేము వచ్చేస్తున్న తర్వాత మేము ఎప్పుడు కూడా పైన పిల్లలు ఎత్తుకుంటారు, హోలీకి సంబంధించిన రంగులు ఇట్లా గుప్పేటువంటి అలవాటు అవసరం అంటే జేబులో ఎత్తుకున్నప్పుడు జేబులో పోసుకొని తీసి ఇట్లా గుప్పుతుంటాం. అట్లా గుప్పినందుకు తొడగొట్టిరు, ఛాలెంజ్ చేసిరు అని చెప్పేసి మా మీద కేసు. వాళ్ళు ఉన్నదేమో ఎక్కడో, మేమున్నది ఒక సైడు, అంటే ఇద్దరు ఒకరినొకరు సవాల్ చేసుకున్నట్టు అయిపోయింది. మాకు కనిపిస్తే కదా వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి 2500 మంది మాతో ఉన్నారు. ఈ 2500 మందికి మధ్యకు ఎవరో వచ్చేసి ఘర్షణ పడతారా? సాధ్యమా? కాదు. కాబట్టి అంటే ఏదో ఒక తప్పుడు కేసు ఇరికియాలా అనేటువంటి చేసి అది ఈ ప్రాంత ప్రజల సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక. దాన్ని కంటిన్యూ చేస్తున్నాం, కొనసాగిస్తాం. ఓకే, కానీ అనేకమైన ఇబ్బందులు పడ్డారన్న, అనేకమైన ఇబ్బందులు పడి మీరు గన్మెల్ని తీసేయడం కానీ ప్లస్ చిన్న ఇబ్బందులు పెట్టడం కానీ, నేను మీరు నమ్ముకున్న వాళ్ళకి వేరే పని ఏం చేయలేదు, ఎక్కడ పని ఇవాళైతే ఎమ్మెల్యేగా అయితే మేము ఆ రోజు చెప్పిన ఈరోజు ఎమ్మెల్యేగా కూర్చున్నాక ఈరోజు చూసినట్టయితే నిన్న పౌడి కౌశిక్ రెడ్డి అనవసరమైన మాటలతోటి పాలన అనేది పక్కన ఒక దిక్కేమో హైడ్రా నడుస్తుంది, ఇంకో దిక్కేమో ఇలా పంచాయతీ, దీనిపైన స్పందన ఏందన్న? ఎమ్మెల్యేలు బహాబాయి కొట్టుకునేటువంటి కల్చర్ కరెక్ట్ కాదనేటువంటిది మా ముఖ్యమంత్రి అసలు అనరాని మాటలు, మా ముఖ్యమంత్రి ఒపీనియన్, నా ఒపీనియన్ కూడా, మా ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల ఒపీనియన్ కూడా. అవును,
ఆ కల్చర్ కరెక్ట్ కాదు, ఆ కల్చర్ అనేటువంటి తప్పుడు కల్చర్ అనేటువంటిది మా పార్టీ పెద్దలు, నా వ్యక్తిగత అభిప్రాయం కూడా. అవును, ప్రధానంగా నా వ్యక్తిగత అభిప్రాయం. అవును. కానీ ఈ కల్చర్కి, ఈ ఘర్షణకి, ఈ బూతు పదాలకి, ప్రతి సందర్భంలో మహిళల్ని కించపరిచేటువంటి ఒక సంస్కృతికి మూలము, ఆద్యుడు, అరాచకుడు ఎవరైనా ఉండంటే పాడి కౌశిక్ రెడ్డి. ఆయన రాజకీయ జీవితమే అంటే కాంగ్రెస్ను వదిలిపెట్టేసి బీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి క్రమం నుంచే అరాచకంతోనే, అరాచకమైనటువంటి కల్చర్తోనే, అరాచకమైనటువంటి పదజాలంతో, ఎమ్మెల్యేకు బిఫోర్ కూడా అరాచకమైనటువంటి సంస్కృతి కల్చర్తోనే ఆయన ప్రేమ అవుతూ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా తను అట్లా ప్రోత్సహించుకుంటూ వస్తుంది. నాయకులు గవర్నర్ను అవమానకరమైనటువంటి పదాలు వాడిండు, దానికే గవర్నర్ సంబంధించినటువంటి ఈయన కల్చర్, దీంతో ఆయనను ఎమ్మెల్సీ కూడా అనర్హుడుగా ఇది చేసినటువంటి ఒక విషయం మనం చూసినాం. అవును. ఆ తర్వాత నిన్న చీర గాజులు తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజాప్రతినిధి తన యాక్టివిటీ, తన కల్చర్ను ప్రజలు గమనిస్తారు కదా. అవును, ప్రజలు చూస్తారు కదా. అవును. భార్య బిడ్డను తీసుకొని పోయి మందు డబ్బా పట్టుకొని మందు తాగిస్తానని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి పిలిచింది. అంటే పాడి కౌశిక్ రెడ్డి యొక్క కల్చర్ చూస్తే అది పబ్బు కల్చరు, అది ఒక లంపెన్ కల్చరు, ఒక లంపెన్ రాజకీయ లీడర్గానే కనిపిస్తాడు తప్ప ఒక రోడ్డు రోమియో లాగానే వ్యవహరిస్తుంది తప్ప సైద్ధాంతిక పరమైనటువంటి, రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయి. ఓకే, అవును. నువ్వు గాంధీ అనేటువంటి వ్యక్తి ఏనాడైనా, ఆయన 3 సార్లు 4 సార్లు ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గెలిచిండు. అవును. ఏనాడైనా వివాదాస్పదంగా ఎప్పుడైనా మనకు కనిపించిందా? కనిపించలేదు. ఏనాడైనా మనము తన వాడిన పదజాలాన్ని చూసినామా? అవును. తనని ఆయన మానసికంగా ఎంత సంబంధించినటువంటి ఇబ్బంది పెడితే, ఇంటికే పోయింది నిన్న, ఎంత ఇబ్బంది పెడితే, ఎంత క్రిటిసైజ్ చేస్తే, ఎంత అవమానంగా ఫీల్ అయితే, ఎంత ఇదైతే ఈరోజు ఆయన నిర్ణయం తీసుకుంటాడు. అవును. దాంతో పాటు నువ్వు నాన్ లోకల్ అంటావు, క్యాస్ట్ అంటూ, నాన్ లోకల్ అంటూ రకరకాలు మాట్లాడుతాం. నాన్ లోకల్లో ఓట్లతోనే కదా మీరు హైదరాబాద్లో గెలిచింది. నాన్ లోకల్ వరుసే కదా మిమ్మల్ని ఆదరించింది. ఆ నాన్ లోకల్స్ కూడా ఒక ప్రొటెక్షన్గా నిలబడవలసినటువంటి పరిస్థితి గాంధీకి ఏర్పడ్డది. అవును. గాంధీ సంబంధించినటువంటి అవమానం ఒకవైపు అయితే, ఆయన క్రిటిసైజ్ చేసేది ఒకవైపు అయితే, నాన్ లోకల్స్ కూడా ఒక కాన్ఫిడెన్స్గా నిలబడవలసినటువంటి పరిస్థితి ఏర్పడి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు. అవును. ఆ నిర్ణయం అంతవరకు పోవడం కూడా తప్ప ఒప్ప అనేది పక్కకు పెడితే, దానికి ప్రధాన సంబంధించినటువంటి కారకుడు, కారణము, ఆద్యుడు, పునాది, కర్త, కర్మ, క్రియ పాడి కౌశిక్ రెడ్డి. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డితో క్షమాపణ చెప్పించి ఈ సంస్కృతికి బ్రేక్ చేయవలసింది కొనసాగించకుండా బీఆర్ఎస్ పార్టీ. కానీ మళ్ళీ అప్పటికి కూడా పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడిండు మీడియాలో మీరు చూసిండు, తొడగొట్టిండు. అవును, మేము మళ్ళీ వస్తాం, తొడగొట్టిండు, నేను కొడతాను, అసెంబ్లీలన్నా కనిపిస్తావు ఆడనైనా కొడతాను, ముఖ్యమంత్రి ఆడ కొడతానని చెప్పేసి. అంటే తన భావజాలాన్ని, తన పదజాలాన్ని, తన సంబంధించినటువంటి కల్చర్ని బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తుందా? బీఆర్ఎస్ పార్టీ దీన్ని కొనసాగిస్తుందా? దీని గురించి మాట్లాడకుండా ముఖ్యమంత్రి ప్లాంట్ గా దాడి చేయించిండు, ముఖ్యమంత్రిని దీనికి స్కెచ్ అనేటువంటిది, దీనికి కర్త, కర్మ, క్రియ, స్కెచ్ అంతా బీఆర్ఎస్ పార్టీ పాడి కౌశిక్ రెడ్డి రూపకంగా పాడి కౌశిక్ రెడ్డినితోని ఒక తోలుబొమ్మలాగా ఆడిస్తుంది. బలయ్యేది కౌశిక్ రెడ్డి, బలిపీఠం ఎక్కేది పాడి కౌశిక్ రెడ్డి మాత్రమే. పాడి కౌశిక్ రెడ్డితోని బలిపీఠం ఎక్కిస్తుంది. బీఆర్ఎస్ నాయకత్వానికి బలిపీఠం ఎక్కించి ఎగిరినంతసేపు, ఊగినంతసేపు ఊగిచ్చి ఆ తర్వాత భూస్థాపితం చేయటం అనేది బీఆర్ఎస్ పార్టీ డిఎన్ఏలనే ఉన్నది. కాబట్టి దాన్ని ఆయన గమనించుకొని తన సంస్కరణ నేర్చుకొని పద్ధతి నేర్చుకుంటే బాగుంటుంది అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. అన్న, వ్యవసాయం చేస్తున్నారా ఎమ్మెల్యే? వ్యవసాయం ఆగదు కదా, అద్దెలా చేస్తారా? అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రోజులు ఉన్నా మీరు సేమ్ అప్పుడు నేను 5 సంవత్సరాల కింద ఎట్లా ఉన్నారో మళ్ళీ ఇప్పుడు ఏ మాత్రం మారకుండా అట్టనే ఉన్నారు. అంటే ఏం తింటారు, ఎట్లా ఉంటారా? ఫిజిక్ ఏంది అసలు? అన్నం తింటాను,
పొద్దుగాల ఎన్ని గంటలకు లేస్తారు? 5 గంటలకు లేస్తా, అంటే లేట్ అయితే 6 అంతే. అంతే. 6 గంటలకు 5 గంటలు లేస్తే ఒక 10-20 నిమిషాలన్నా కనీసం అటు ఇటు నడుస్తా. నడిచి అప్పులు వేసుకొని చేసుకొని ఇంత తిని తిరుగుతుంటా. 3 పూటలు అన్నమే తింటా. ఎక్సర్సైజ్ అట్లాంటిది ఏం లేదు చేస్తా. వారంలో 5 రోజులు వాకింగ్ అది ఇది చేస్తాను. బైక్ అడిపోతే ఏదైనా చిన్న చిన్న పనులు చేస్తాను. నాట్ల సీజన్లో, పొలం సీజన్లో ఉంటే కొంచెం పని చేస్తాను. ఇంకా వేరే అలవాట్లు ఏం లేవా అన్న? ఒక ఓన్లీ అంతే నాన్ వెజ్ తినడం అంతే, మందు గిట్ట ఏం లేదు? మందు తాగను, నాకు లేదు పుట్టిన కానీ. మందు తాగను, బీడి తాగను, సిగరెట్ తాగను, ఏ అలవాటు లేదు. చాయ్ తాగను, కాఫీ తాగను, ఓన్లీ కుమ్ముడే. అంటే మీ కొడుకుని చూసినట్టుంటే ఇద్దరు అన్నదమ్ములే అనుకుంటారు అని చూస్తే. కొడుకు అంటే ఎవరు అవ్వరు. వీరేష్ అన్నకి ఇంత పెద్ద కొడుకున్నా అంటారు. వాడు తొందర పెద్దోడే అయిపోయిండు. పర్సనాలిటీ వచ్చింది కాబట్టి అనిపిస్తుంది. అన్న మందు గురించి మాట్లాడగానే మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీసుకున్నట్టయితే స్కూళ్ళల్లో బళ్ళ నుంచి గంజాయి స్టార్ట్ అయిందన్న. విపరీతమైన కల్చర్. మీరు ఏదైతే ఏ సిద్ధాంతాల కోసం చిన్నప్పటి నుంచి మీరు ఎక్కడి నుంచి అయితే ఈరోజు కన్నా తల్లిదండ్రులను సొంత ఊరి పేరు నిలబెట్టారు కదా, మీరు చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటూ వెళ్ళి, మరి ఇప్పుడున్న యువత ఎందుకు ఇట్లా దీనిపైన ఏమన్నా మీరు అంటే ప్రభుత్వ అవగాహన కల్పించిరా? ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే బంద్ అయ్యేటువంటి నాకున్న వ్యక్తిగత అభిప్రాయం. అవును, ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే కొంత మేరకు కంట్రోల్ అయింది, కానీ 100% దీన్ని క్లోజ్ కాదనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు గంజాయి డ్రగ్స్ విషయంలో ఒక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. అవును, ఎందుకు అంటే ఇక్కడ మనకు ఒక ఖమ్మము బార్డర్ తప్ప మిగతా సంబంధించినటువంటి అంతా కూడా ఫారెస్ట్లో అక్కడ నుంచి ఇక్కడికి అరకు, అక్కడి నుంచి ప్లస్ ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి పాపికొండల ఆ ఏరియాల నుంచి మనకు ఫారెస్ట్ ఏరియా నుంచి గంజాయి వస్తుంది. బట్ అక్కడ ఉత్పత్తి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడ ప్రొటెక్ట్ అవుతుందో, ఎక్కడైతే ప్రొడక్షన్ వస్తుందో అక్కడి నుంచి క్లోజ్ చేయాలి. అక్కడి నుంచి సీరియస్గా ఇది చేయాలి. ఉదాహరణకు నాటు సారా ఉన్నది, సారా బట్టీలు రాష్ట్ర ప్రభుత్వం గట్టి నిర్ణయాలు తీసుకుంది, దాన్ని కంట్రోల్ చేయగలిగింది. బట్ బయట రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటిది ఏదో ఒక మార్గంలో, ఏదో ఒక రూపకంలో వస్తున్నటువంటి దాన్ని చేయాలని అంటే ఆయా రాష్ట్రాలు కూడా వీటి పట్ల కఠినంగా ఉండవలసినటువంటి అవసరం. ఈ రాష్ట్రానికి వచ్చేసేటప్పటికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా గంజాయి డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్గా నిర్ణయం తీసుకుంటుండు. దీన్ని సీరియస్గా కంట్రోల్ చేయాలి. ఎదుగుతున్నటువంటి యువత ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ప్రధానమైన వనరు ఆస్తి అంటేనే యువత. ఈ యువశక్తి అనేటువంటిది ఎంత గొప్పగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదపడితే, ఎంత గొప్పగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తే ఈ రాష్ట్రం అంత గొప్పగా ఉంటుందని భావించేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అవును, కాబట్టి దాని విషయంలో చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. మా నియోజకవర్గం నేషనల్ హైవే 70 కిలోమీటర్ల పై చిలుకుంది. ఇక్కడ మాకు చెరువుగట్టి లాంటి టెంపుల్ ఉన్నది. కాబట్టి మా నియోజకవర్గంలో యాత్రికులు, ప్రయాణికులు నిత్యం పోతుంటారు. కాబట్టి మా కాడ భయంకరంగా ఈ వాతావరణం ఉంది. నార్కెట్పల్లి కానీ, ఇటు నెకరకల్లు కానీ, ఇటు చిట్యాల కానీ, రావణపేట అన్ని ప్రాంతాల్లో ఇది ఉన్నది. దీనికోసం మేము పోలీసు వారి సహకారంతో మా నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు వీళ్ళందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఒక కార్యక్రమం కూడా తీసుకోబోతున్నాం. దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఒక 200 వరకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసేసి ప్రజలకు సంబంధించినటువంటి జీవితాలకు హాని తలపెట్టేటువంటి ఈ గంజాయి, ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి చిన్న చిన్న జరుగుతున్నటువంటి డెకాట్స్ను కానీ, అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి చిన్న చిన్న వేధింపులు కానీ ఎన్నిటిని కూడా కంట్రోల్ చేసి ఒక లా అండ్ ఆర్డర్ని గాడిలో పెట్టాలనేటువంటి దాంతో నేను ఇప్పటికీ ఎస్పీ గారితో కూడా మాట్లాడినాను. నియోజకవర్గం నుండి యువజన సంఘాలు, కొన్ని స్కూల్స్, ఇన్స్టిట్యూట్స్ ఈ యాజమాన్యంతో కూడా మాట్లాడి కఠినమైనటువంటి పద్ధతుల్లో దీన్ని కంట్రోల్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అంతే, మొత్తానికైతే అట్లా అయితే చేస్తారు. ఇంకోటి ఏం చెప్పాలన్నా, దాదాపు మీకు తెలుసో తెలియదో ఎక్కడ చూసినా కానీ ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలకు ఎవరైతే ఉన్నారో బడుగు బలైన వర్గాల ఎమ్మెల్యేలకు వీరేశమన్న లాగా ఉండాలి, వీరేశమన్న లాగానే చేయాలని చెప్పి ఇవాళ మీరు పుష్పక్క కానీ మీరు కానీ ఇవాళ మొత్తం ప్రజల మనిషి అయిపోయారన్న. ప్రజల కోసం ఒక ధైర్యం, వీరేశమన్న కాడికి వస్తే ఒక ధైర్యం ఉంటుంది. ఏ పనైనా అవుతుంది, ఏ పనైనా చేస్తాడు, మంచి కోసమే చేస్తాడు అనేది అయితే ఏర్పడ్డది. ఇంత తొందరగా మీరు ప్రజలకైతే ఆకట్టుకున్నారు.
రానున్న రోజులల్లో ఇంకా మీరు మరింత ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ముందుకెళ్ళాలని రాష్ట్రం కోరుకుంటున్నా. ఈ రాష్ట్రంలో ఎన్నిక కాబడినటువంటి ప్రతి ప్రజాప్రతినిధి ప్రజల కోసం ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి డెవలప్మెంట్ కోసం పనిచేస్తారు. ఒక వీరేశమే చేయడు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది. నాలో ఉన్నటువంటి ఒక యాంగిల్ నచ్చొచ్చు, దాన్ని నేను కాదంటలేను, కానీ ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారు. వాళ్ళు పనిచేస్తారు కాబట్టి, వాళ్ళ మీద విశ్వాసం ఉంది కాబట్టి అంతంత మెజార్టీతో మొన్న గెలిపించేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చేసిండ్రు. అవును, మేము నేర్చుకున్నటువంటి రాజకీయాలు, మాకు కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ లెనిస్ట్ పార్టీ మాకు ఇచ్చినటువంటి ఐడియాలజీ, మాకు ముందు తరం ఉన్నటువంటి నాయకులు మాకు నేర్పినటువంటి విధానం, ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి సీనన్న గారు, నేను అనేక మంది, శ్రీధర్ బాబు గారు, అనేక మంది పెద్దలు, బట్టి విక్రమార్క గారు, అనేక మంది పెద్దలు వాళ్ళ యొక్క ఆలోచనలను, వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకొని మేము ముందుకు పోతున్నాం. నిత్యం ప్రజలతో ఉంటాం. ఎక్కువ శాతం ఎక్కువ టైం మేము ప్రజల కోసం, ప్రజల మధ్యనే వండుకుంటూ సేవ చేస్తూ సర్వీస్ చేస్తూ, నా నియోజకవర్గ ప్రజలు నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ నాయకుల గురించి మాట్లాడాలి, తప్పలేదు. కానీ ప్రజలందరూ ఏమనుకుంటారు రేపన్నా, వీరేశం అన్నని ఒక పార్టీలాగా చూస్తలేరు. వీరేశం అన్నని ఒక వ్యక్తిగతంగా చూసి వీరేశం అన్నని ఒక వ్యవస్థ అనే కాన్సెప్ట్లో చూస్తారు. పార్టీ అని అయితే జనాలు అయితే, నేను చెప్తలేను, అందరూ అనుకున్నది నేను చెప్తున్నా అన్న నియోజకవర్గంలో. మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడచ్చు, కానీ వీరేశం అనేది అది వ్యవస్థ, అది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయానికి వాళ్ళు నా మీద పెడుతున్నటువంటి ప్రేమకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఎప్పుడు గట్లనే ఉంటాను, ప్రజల మనిషిగానే ఉంటాను, మీ వాడిగానే ఉంటాను, మీ మధ్యనే ఉంటాను, మీ నుంచి నేర్చుకుంటాను. ఏదైనా మిస్టేక్స్ జరిగితే మీరు చెప్తున్న సూచిస్తున్న సలహాలను స్వీకరించి ఒక మంచి మార్గంలో మీకోసం పనిచేసేటువంటి మార్గంలో ముందుకు పోతానని తెలియజేస్తాను. మాజీ ఎమ్మెల్యే ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీలకు వస్తే మీరు ఆయనకు ఓకేనా? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు ఎవరిని పార్టీలో తీసుకున్నా నాకు నో ఆబ్జెక్షన్. వచ్చి మా కింద పనిచేస్తారంటే మేము ఎందుకు వద్దంటాం. ఓకేనా? మరొకసారి అయితే మంచిగా ముచ్చట పెడదామన్నా. ఇది రెండోసారి ముచ్చట పెట్టినా, ఎందుకంటే మీ దగ్గరికి వస్తుందంటే మా అన్న దగ్గరకు పోయినట్టు అది ఒక అభిప్రాయం అయితే ఉంటుంది. మీరు నకరకాల ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే 2 నిమిషాలు, మీరు ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకున్నా, ఆగిపోయినవి ఉన్నా, ఈ నకరకాల భవిష్యత్తు ఏమైనా ఉండాలనుకుంటే 2 నిమిషాలు కెమెరా చూసి చెప్పండి అన్న. నకరికల్ నియోజకవర్గ అన్నాదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత మీ పైన, నా పైన ఉన్నది. నన్ను మీరు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించేసి ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వం, గత పాలనలో పెండింగ్లు ఉండేటువంటి ప్రాజెక్టులు కానీ, ఈ నియోజకవర్గంలో డెవలప్మెంట్కు దూరంగా ఉన్నటువంటి అంశాలని కానీ, ఇవన్నిటిని కూడా ముందుకు తీసుకుపోయి ఈ అన్నిటిని కూడా డెవలప్మెంట్ వైపు పరుగులెత్తించేటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యతను నా భుజస్కంధాలపైన మీరు ఉంచిండ్రు. ఇది నేను బాధ్యతగా భావించి ఈ నియోజకవర్గంలో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, 2014 నుంచి 18 వరకు నిర్మాణమై పెండింగ్లో ఉండేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, ఈరోజు కొత్తగా దానికి తోడుగా అదనంగా 3500 ఇందిరమ్మ ఇండ్లు కానీ, దానికి తోడు ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు కానీ, విద్యా సంస్థలు కానీ, వైద్య రంగంలో డెవలప్మెంట్ కానీ, అన్ని రంగాల్లో అభివృద్ధి సంబంధించినటువంటి దాన్ని ముందుకు తీసుకుపోవటానికి, అభివృద్ధి చేయటానికి, ఆయా గ్రామాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ను వేగవంతం చేయడానికి నేను కంకణబద్ధనై కృతనిశ్చయంతో ఉన్నాను. అయితే గడిచిన ప్రభుత్వం, గడిచిన పాలకులు ఈ రాష్ట్రాన్ని ఒక అప్పుల కుప్పగా మార్చి, ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పుల ఊబిలోకి నెట్టిపోయినటువంటి ఒక పరిస్థితుల్లో అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ 100% చేద్దాం, కొద్దిగా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 1 నెల, 2 నెలలు ఆలస్యమైతే దాన్ని అన్యంగా భావించొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. నేను పనిచేస్తున్నటువంటి క్రమంలో, పనిచేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి క్రమంలో నాకు తెలిసి కానీ, నాకు తెలియక కానీ, నాతో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, నాతో ఉండేటువంటి నాయకులు కానీ ఏదైనా మిస్టేక్స్ చేసి ఏదైనా
తప్పు జరిగి ఏదైనా పేదవాడికి ఏదైనా వ్యక్తికి ఇబ్బంది అయింది, ఇబ్బంది జరుగుతుంది, అన్యాయం అయింది, అన్యాయం జరుగుతుందంటే తప్పకుండా నా దృష్టికి తీసుకురండి. దాన్ని సరిచేసి సవరించి మీకు న్యాయం చేసేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి నాయకత్వం కానీ, నేను కానీ, ప్రజాప్రతినిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజన్కి అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్కి అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలకు అనుగుణంగా, ఈ జిల్లా మంత్రి యొక్క నిర్ణయాలకు అనుగుణంగా ఈ నియోజకవర్గాన్ని 100% అభివృద్ధి చేస్తాను. నేను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారి కాడికి, వివిధ శాఖల మంత్రుల కాడికి వెళ్ళి ఆయా శాఖల ద్వారా ముఖ్యమంత్రి ద్వారా అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి తెలియజేస్తూ, అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దుకోవటానికి మీరంతా ఎల్లవేళలా నాకు సహకరించాలని మీకు అందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. చూసిరు కదా, వీరేశం అన్న ఎంతసేపు ఉన్న వీళ్ళతో గొడవలేంది, వాళ్ళతో గొడవలేంది, ఈ పంచాయతీలేంది, ఆ పంచాయతీ అయితే అందరూ అడుగుతుంటారు. కానీ నేను మాత్రం నియోజకవర్గ అభివృద్ధి కోసం అడిగిన, అన్న గురించి అయితే అడిగిన, మరో లీడర్తో ఏకదం ముచ్చట పెడతా ఉంటా. మరి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.